రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా ఆత్మకూరు మున్సిపాలిటీ పరిధిలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విపత్తుల నిర్వహణ సంస్థ కార్యాలయ ప్రాంగణం పరిసరాలను సిబ్బందితో కలిసి మేనేజింగ్ డైరెక్టర్ రోనంకి కోర్మనాథ్ పరిశుభ్రం చేశారు. దేశంలోనే అత్యంత పరిశుభ్ర రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు పిలుపు మేరకు స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు రోనంకి కోర్మనాథ్ తెలిపారు. ప్రకాశం జిల్లా దర్శిలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో టీడీపీ నాయకురాలు గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. కురిచేడు రోడ్డులో నిరుపయోగంగా ఉన్న ఎన్టీఆర్ పార్కును విద్యార్థులతో కలిసి శుభ్రం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చారు. గిద్దలూరులో ఎమ్మెల్యే అశోక్ రెడ్డి ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే చీపురు చేత పట్టుకుని రోడ్లను శుభ్రం చేశారు. విజయనగరం బాబామెట్టలోని దేవి పార్క్ వద్ద స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. పర్యావరణ హితాన్ని తెలియజేసేలా స్టాళ్లను ఏర్పాటు చేశారు. కార్యక్రమాల కొరకు శ్రమదానము చేసి కట్టుబడి ఉంటానని